అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. ప్రతినిధుల సభలోనూ సెనేట్లోనూ బిల్లు ఆమోదం పొందడంతో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ ఈ బిల్లుపై సంతకం కూడా చేశారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సమక్షంలో ట్రంప్ దీనిపై సంతకం చేశారు. ఈ సమయంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. అమెరికా అధ్యక్షుడి కలల బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. 2024 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ట్రంప్ ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లును ట్రంప్ మొదటి హయాంలో సంతకం చేసిన ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు కొత్త పన్ను రాయితీలు, సరిహద్దు భద్రత, రక్షణ ఖర్చులను పెంచడం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో కోతలను విధించేలా రూపొందించారు. ఈ బిల్లుపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ ఈ బిల్లు మే 22న ప్రతినిధుల సభలో 215 నుంచి 214 ఓట్లతో ఆమోదం పొందగా, జూలై 1న సెనెట్లో 51 నుంచి 50 ఓట్లతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రై బ్రేకర్ ఓటుతో ఆమోదం పొందింది. సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంతో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైట్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ దీనిపై సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. ఈ బిల్లు భారీ స్థాయిలో పన్ను తగ్గింపులు, ప్రభుత్వ ఖర్చులను కుదిస్తుందని ట్రంప్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చట్టాన్ని ట్రంప్ ప్రభుత్వం తమ ఆర్థిక విధానాలకు నిదర్శనంగా పేర్కొంటోంది. రాజకీయ ర్యాలీలా జరిగిన ఈ సంతక కార్యక్రమానికి వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు హాజరయ్యారు. సంతకం చేసే క్రమంలో ఇటీవల ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసిన అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ప్రజలెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుందని, సాయుధ బలగాల నుంచి మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుందన్నారు. ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునేకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా చరిత్రలోనే తమ ప్రభుత్వం అతిపెద్ద పన్ను కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిందని పేర్కొన్నారు. ఇది తమ హామీలను నెరవేర్చే బిల్లు అని, అమెరికన్ కుటుంబాలు, వ్యాపారాలకు ఈ చట్టం ఒక కొత్త ఆరంభమని ట్రంప్ అన్నారు. పన్నులు తగ్గిస్తున్నామని, అనవసర ఖర్చులను కూడా తగ్గిస్తున్నామని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. మిలిటరీ అయినా, పౌరులైనా, ఉద్యోగులైనా ప్రతి ఒక్కరూ దీంతో లాభపడతారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని ట్రంప్, రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారు. అయితే దీని కారణంగా దేశ అప్పు మరో $3 ట్రిలియన్ మేర పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ విశ్లేషణలను రిపబ్లికన్లు కొట్టిపారేశారు. అయితే ఈ బిల్లులో రిచ్ పర్సన్స్కు పన్నుల్లో కోత విధిస్తోంది. $75,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి సోషల్ సెక్యూరిటీ పన్ను రాయితీలు అందిస్తోంది. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 2,000 నుంచి $2,200కి పెంచుతోంది. నో ట్యాక్స్ ఆన్ టిప్స్ విధానం ద్వారా టిప్స్, ఓవర్ టైం వేతనాలపై పన్ను రాయితీలు, అమెరికన్ తయారీ కార్ల కోసం లోన్ వడ్డీపై డిడక్షన్లు ఉన్నాయి. మరోవైపు ఈ బిల్లులో సరిహద్దు భద్రత కోసం $350 బిలియన్, ఇందులో ట్రంప్ బోర్డర్ వాల్కు $46.5 బిలియన్, 10,000 కొత్త ఇమిగ్రేషన్ అధికారుల నియామకం, అక్రమ ఇమిగ్రెంట్ల డిపోర్టేషన్ కోసం నిధులను కేటాయిస్తున్నారు. రక్షణ రంగంలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు $25 బిలియన్, నౌకాదళ ఆధునికీకరణకు $1 బిలియన్ కేటాయించారు. ఈ ఖర్చులను భర్తీ చేయడానికి మెడికేడ్, సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రాం వంటి సామాజిక కార్యక్రమాల్లో $1.2 ట్రిలియన్ కోతలు విధించారు. దీని కారణంగా 10 సంవత్సరాలలో 11.8 మిలియన్ అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయేలా చేస్తుందని కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. ఈ బిల్లును సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లే వ్యతిరేకిస్తున్నారు. సెనెట్లో 3 రిపబ్లికన్లు, సుసాన్ కాలిన్స్, థామ్ టిల్లిస్తో పాటు మరొకరు మెడికేడ్ కోతలు, గ్రామీణ ఆసుపత్రులపై ప్రభావం కారణంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో థామస్ మాస్సీ, బ్రియాన్ ఫిట్జ్ పాట్రిక్ వ్యతిరేక ఓటు వేశారు. అయినప్పటికీ ట్రంప్ ఒత్తిడి, హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ నాయకత్వంలో
బిల్లు ఆమోదం పొందింది. ఇక ఈ బిల్లు డెమోక్రాట్లు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు అధిక ఆదాయ వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చి పేద వర్గాలకు నష్టం కలిగిస్తుందని విమర్శించారు. ఎలన్ మస్క్ కూడా ఈ బిల్లును డిస్గస్టింగ్ అబామినేషన్ అని విమర్శించారు. ఇది డెట్ బాండ్లను పెంచుతుందని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్యాక్స్ క్రెడిట్స్ను తొలగిస్తుందని ఆరోపించారు.